ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం గురుభ్యో నమః. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం మీరు కంపల్సరిగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్నెన్నో మంచి వీడియోలు చెప్తానని చెప్పేసి మీకు చెప్పున్నాను. అదేవిధంగా ఈరోజు రవిగ్రహం బాగా ఉంటే వాళ్ళ జాతకంలో చౌర్యం ఉంటుంది. తర్వాత వాళ్ళు పట్టిందల్లా బంగారం చేయగలుగుతారు. వాళ్ళ జాతకంలో ఉచ్చస్థానంలో కానీ రవి ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వాళ్ళు రాజకీయ నాయకులు కావాలంటే ఉచ్చస్థానంలో రవి ఉండే వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులు అవుతూ ఉంటారు. ఆ తర్వాత చంద్రుడు బాగుంటే ఎప్పటికప్పుడు ఆలోచించే శక్తి బాగా వస్తూ ఉంటుంది. వితిన్ సెకండ్లో రెప్పపాటులో చంద్రుడు బాగున్నోళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ తర్వాత కుజుడు బాగుండే వాళ్ళకి భూములు, మళ్ళా నాగేంద్రుడు అనుగ్రహము లభిస్తుంది. స్పష్టంగా భూములు, విపరీతమైన భూములు ఉన్నాయంటే నాగేంద్రుడు అనుగ్రహం ఉంది, కుజ అనుగ్రహం ఉందని చెప్పాలి. కుజుడు ఆయన అంత మంచి ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత బుధుడు వచ్చేసి బుద్ధిబలం ఈ ఎక్కువ చెట్టిగారికి ఉంటుంది. చెట్టిగారు ఎంతలా వాళ్ళు కూడా ఏమి ఇర్రవీగినా కానీ చెట్టిగారు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటూ మంచి ఆలోచనలతో మంచి వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళు చెట్టిగారికి బుధగ్రహం అనుకూలమైన గ్రహం. వాళ్ళు అందుకని అన్ని విధాలా వాళ్ళు రాణిస్తూ ఉంటారు. తర్వాత బుధుడు తర్వాత శుక్రుడు వచ్చేసి ఆయన సినిమా యాక్టర్లకి శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు. స్త్రీల మీద ఎక్కువ మంచి యోగాన్ని ఇస్తుంటాడు. స్త్రీలు దుర్బలమైన జీవితం అనుభవిస్తున్నారు అని అంటే శుక్రుడు నీచంలో పడి ఉండాలా, లేకపోతే చండాల యోగంతోనైనా కలిసి ఉండాలా. లేదంటే శుక్రుడు బాగుంటే విపరీతమైన లెవెల్లో కూర్చోబెడతాడు ఆయన. శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే అంత గొప్పోడు శుక్రుడు. మృత సంజీవిని విద్య కానీ ఏదైనా అమితమైన చౌర్యవంతులు అవుతారు శుక్రుడు బాగుంటే, లేడీస్ కానీ సినిమా యాక్టర్లు కానీ. తర్వాత కేతు మోక్షకారకుడు. ఆయన మోక్షాన్ని ఎక్కువ ప్రేరేపిస్తుంటారు. ఈ కేతు గ్రహం బాగుంటే వాళ్ళకి బంగారం ఎక్కువ కూడుతుంది. ఆ తర్వాత మోక్షకారకులు వీళ్ళు. ఏదైనా మోక్షానికి గురించి వీళ్ళు పైకి మటుకు మాకు దేవుడు అంటే ఇష్టం లేదని అంటారు. దేవుణ్ణి వాళ్ళు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు బాగా బలంగా. ఈ కేతు గ్రహానికి సంబంధించి రాహు గ్రహము వాళ్ళకి తల్లో నరాలు డ్యాన్స్ చేస్తుంటాయి. వాళ్ళకి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. రాహు గ్రహం వాళ్ళకి ఏమాత్రం అక్షరం ఒక్క చదువు లేకపోయినా వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి రాహు గ్రహం కానీ ఉచ్చంలో ఉంటే వాళ్ళు విపరీతమైన ధనవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతువులు కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు జన్మించుంటే వీళ్ళకి రాజభోగాలు అనుభవిస్తారు వీళ్ళు రాహుకేతువులు. ఈ నవగ్రహాల విధానం బృహస్పతి కానీ బాగుంటే చదువుకి, ధనానికి, ప్రతి ధనం ఉందంటే బృహస్పతి బాగుండి ఉండాలి. ఈయన ఉచ్చస్థానంలో రేపు వచ్చే సంవత్సరం వస్తాడు. రేపు ఈ పుష్కరాలు కాకుండా వచ్చే పుష్కరాలకి ఆయన ఉచ్చస్థానం లేకొస్తున్నాడు. ఉచ్చస్థానం లేకొచ్చినప్పుడు ఎవరైనా సంతానం జన్మించినా ఏమైనా సరే భోగాలు అనుభవించే వాళ్ళు జీవిస్తారు. దాంట్లో మంచి టయాలు, మంచి లగ్నాలు చూసుకోవాలి. ఇన్ని అయినా గురువు బాగుంటాడు కాబట్టి వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది. వాళ్ళకి శుభం. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం మీరు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఎన్నెన్నో మంచి విషయాలు చెప్తాను. మీరు నన్ను ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. శుభం.